అక్కడ అక్రమార్కులకు మట్టి కాసులు కురిపిస్తుంది. వారికి అధికార బలం తోడవడంతో ఇష్టారాజ్యం అయిపోయింది. మట్టి గుట్టల్ని కరికించేస్తూ సర్కార్ నోట్లో మట్టి కొడుతున్నారు. నల్గొండ జిల్లాలో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రోడ్డు పక్కనున్న మట్టి గుట్టల్ని అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. నల్గొండకు కూతవేటు దూరంలోనే పబ్లిక్గా ఈ వ్యవహారం సాగుతోంది. దేవుడి గుట్టలను సైతం పిండి చేస్తున్నారు. అర్జాలబావి వద్ద 11వ శతాబ్దానికి చెందిన అనేశ్వరం గుట్టపైన ప్రాచీన శివాలయం ఉంది. దాని చుట్టూ సుమారు 139 ఎకరాల్లో మట్టి గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఇవే అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారి కాసులు కురిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా మట్టిని తవ్వేస్తూ కొండల్ని కనుమరుగు చేస్తున్నారు. నల్గొండ బైపాస్ మర్రిగూడ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు మట్టి కోసం మే నెలలో అధికారుల్ని అనుమతి కోరారు. ఆ అప్లికేషన్ పెండింగ్లో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అనేశ్వరం గుట్టల్ని కొల్లగొడుతున్నారు. అధికారులకు పెట్టుకున్న దరఖాస్తు జిరాక్స్ కాపీని వాహనాల మీద అతికించి అవే అనుమతులంటూ చూపించి మట్టి కొల్లగొట్టుకుపోతున్నాడు కాంట్రాక్టర్. ఇదంతా అధికార పార్టీ నేతల అండతోనే జరుగుతోందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. నల్గొండ పట్టణ కేంద్రంలో అనేశ్వరమ్మ గుట్ట 11వ శతాబ్దం నుంచి ఉన్నది. ఆ గుట్టని ఉన్నటువంటి దళార్లు దాన్ని మట్టిని తోడకపోవడం వల్ల తన ప్రకృతి విపత్తు జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. ప్రభుత్వము అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనుమతులు లేకుండా సాగుతున్న దందాను వెంటనే ఆపాలని, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.